తెలుగులో పూరి జగన్నాథ్ లాంటి స్టార్ దర్శకుడి సినిమాతో కథానాయికగా పరిచయం కావాల్సింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ పూరి ఇచ్చిన ఆఫర్ను కొన్ని కారణాల వల్ల తిరస్కరించినట్లు రకుల్ తర్వాత వెల్లడించింది. అయితే రకుల్ తనకు తెలియకుండానే ఇంతకు ముందు మురుగదాస్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందట. ఆ సంగతి ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సందర్భంగా తెలిసిందంటోంది రకుల్. విజయ్ హీరోగా మురుగదాస్ తీసిన తుపాకీ సినిమాకు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ నే అనుకున్నారట. కానీ రకుల్ తన ప్రమేయం లేకుండా ఆ ఛాన్స్ మిస్ అయిందట. ఓ కమర్షియల్ యాడ్ లో రకుల్ ప్రీత్ ను చూసిన మురుగదాస్ ఆమెను తుపాకీ సినిమాకు కథానాయికగా తీసుకుందామని యాడ్ ఏజెన్సీని సంప్రదించాడట. అయితే ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళు రకుల్ కు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని చెప్పడంతో మురుగదాస్ సైలెంట్ అయిపోయాడట. అలా రకుల్ తనకు తెలియకుండానే మురుగదాస్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయిందట. ఈ సంగతి మురుగదాసి స్వయంగా మహేష్ బాబు సినిమా షూటింగ్ సందర్భంగా తనకు చెప్పినట్లు రకుల్ వెల్లడించింది. అయితే మురుగదాస్ దర్శకత్వంలో నటించాలన్నది తన కల అని, ఇంతకు ముందు తన డీటెయిల్స్ మురుగకు ఈమెయిల్ కూడా చేశానని, అయితే ఎలాగోలా ఇప్పుడు తన కల నెరవేరుతోందని సంతోషం వ్యక్తం చేసింది రకుల్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.